హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్లో డైలీ నేను చేసిన ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute టైం ఫ్రేమ్లో మిగతా స్టాక్స్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎంత ఈజీగా ట్రేడ్ చేయాలి, ఓకే, చాలా స్ట్రెస్ ఫ్రీగా ఎలా ట్రేడ్ చేయాలి, ఓకే అని నేను డిస్కస్ చేస్తాను. సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను స్టాక్స్లో. ఓకే, లెవెల్స్ ఇంపార్టెంట్ కాదు, సైకాలజీ ఇంపార్టెంట్, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను ఎవ్రీ వీడియోలో. ఇక్కడ మీరు చూసారంటే కొన్ని లెవెల్స్ కలర్స్ ఉన్నాయి కదా, నేను గీసుకున్న లెవెల్స్. ఇవి కూడా మీరు ఇలా గీసుకోవాలి అంటే ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో చూడండి. ఓకే, ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలనేది. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, మార్నింగ్ ఓపెన్ అవ్వగానే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకే సింక్లో ఉంది. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చాలా రోజుల తర్వాత నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకే సింక్లో ఉంది. ఓకే, ఈ మధ్యలో ఎట్లా అవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది అనుకోండి, నిఫ్టీ కిందికి వస్తుంది, నిఫ్టీ కిందికి వస్తుంది, బ్యాంక్ నిఫ్టీ పైకి వస్తుంది. కాసేపైనాక ఒక లైన్లో కలిసిపోతున్నాయి, ఒక రివర్లో కలిసిపోతున్నాయి. బట్ ఇది ఓపెనింగ్ వెరీ క్లియర్ ఇండికేషన్, ఒక రెడ్, ఇక్కడ ఒక రెడ్, దాంతో రెడ్ పడ్డది, క్లియర్ కిందికి వెళ్తుంది అని నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ సెల్ చేస్తాం సమ్వేర్. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాను కూడా. సెల్ చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్యాప్ అప్ ఏదైందో గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుంది. ఇదొకటి మన టార్గెట్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ లెవెల్కి బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఈ లెవెల్కి మిడ్ ఇక్కడ వరకు కదా, ఒక ఇన్విజిబుల్ లెవెల్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ప్రతిసారి. టార్గెట్ నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు ఈ లెవెల్, ఇదొక టార్గెట్. ఫస్ట్ మన గ్యాప్ ఫిల్లింగ్. నెక్స్ట్ ఏ లెవెల్లో ఉందనుకోండి, మధ్యలో ఒక ఇన్విజిబుల్ లెవెల్ ఉంది, అది మనం టార్గెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇది బ్లూ అనేది టార్గెట్. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను సంపేర్, ఇక్కడ. ఓకే, సో అది క్లియర్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ కూడా ఈజీగా రీచ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ కొంచెం టచ్ ఇవ్వలేదు, అంతే, అయిపోయింది, ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ నిఫ్టీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వగానే మనం కూడా ఎగ్జిట్ అవ్వచ్చు కింద కానీ ఇక్కడ. ఓకే, వెరీ సింపుల్ అనమాట. ఇప్పుడు కొన్ని క్రిప్టో చూద్దాం, మనం క్రిప్టో ఎలా మూవ్ అయింది. ఇప్పుడు బిట్కాయిన్ ఎంట్రీ చూద్దాం మనం. ఓకే, ఇది ఓపెనింగ్ లైన్. నేనేం చేశానంటే ఓపెనింగ్ అవ్వక ముందు ఇక్కడ ఏదైతే సైడ్ వేస్ అయిందో ఇక్కడ హై మార్క్ చేశాను. దాని తర్వాత లో ఇక్కడ మార్క్ చేశాను. ఓకే, లో ఇక్కడ ఎందుకు మార్క్ చేశానంటే ఇక్కడ కూడా మార్క్ చేయొచ్చు బేసికలీ. ఓకే, మార్క్ చేస్తే కదా క్లియర్ కదా. ఇప్పుడు ఈ లెవెల్కి పైన బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, పివట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ బై చేస్తాను కదా, ఇక్కడ బై చేసినా ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం కావాలనుకుంటే. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్కి మిడ్, ఇక్కడ మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ అనమాట. ఓకే, బట్ అది ఏం చేసింది, కిందకి వచ్చింది, ఇక్కడ సైకాలజీ గేమ్ ప్లే చేసింది. గేమ్ అయిపోయినాక మళ్ళీ పైకి వచ్చింది. ఇక్కడ మనం బై చేసింటే లాస్లో ఉంటాం, ఇక్కడ లాస్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎగ్జిట్ కావద్దు మనం. ఈ లైన్ బ్రేక్అవుట్ అయినంతవరకు ఎగ్జిట్ కావద్దు. అది బ్రేక్అవుట్ అవ్వలేదు, పైకి వెళ్ళింది, కొంచెం మన పేషెన్స్ టెస్ట్ చేసింది. దాంతో జూమ్ ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చింది. ఈ లెవెల్ కూడా హిట్ అయిపోయింది, చూసారా. సో అంత ఈజీగా ఉంటాయి మనకి సైకాలజీ అర్థం చేసుకుంటే మనకి మార్కెట్లో. సో ఒక డో జోన్స్ నేనంటే చార్ట్ చూద్దాం. ఓకే, మార్కెట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఒక రెడ్ క్యాండిల్ రెడ్ పడ్డది కదా, ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ రెడ్ మన టార్గెట్, కానీ మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఓకే, రివర్స్ అయిపోయింది, మనకి ఇక్కడ అవకాశం ఇవ్వలేదు, అంటే ఇక్కడ టచ్ అవ్వలేదు మనం బేసికలీ. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో మనకి, ఓకే, ఇక్కడ ఎంట్రీ అవుతాం మనం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, రివర్స్ చేసుకుంటాం, ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ రివర్స్ అయిన పైన లాస్ట్లో క్లోజ్ చేసి పొజిషన్ బై తీసుకున్నాక మన టార్గెట్ ఏంటంటే గ్రీన్ అనమాట. ఓకే, హిట్ అయిపోయింది గ్రీన్, చూసారు కదా ఎంత ఈజీగా హిట్ అయిపోయింది. బ్లూ కూడా హిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది కదా, దీన్ని ఇగ్నోర్ చేయాలి మనం, పట్టించుకోవద్దు. డోజీ అనమాట, ఇది డమ్మీ క్యాండిల్ అనమాట. దాని తర్వాత 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కదా, ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ, పైన బ్లూ లెవెల్ హిట్ అయింది, దానిపైన బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్కి మధ్య ఈ టార్గెట్ రీచ్ అయింది, రెడ్ రీచ్ అయింది, దానిపైన కూడా రీచ్ అయింది, చూసారా ఎంత ఈజీ అనమాట. కేవలం పేషెన్స్గా వెయిట్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ చూద్దాం. ఓకే, గోల్డ్ ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా, ఈ రెడ్ క్యాండిల్స్ పడంగానే మనం సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక ఏంటంటే, అంటే ఇండికేషన్ కిందకి ఇస్తుంది. 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాక మనం కిందికి వెళ్తుంది అనుకుంటాం కదా,
మళ్ళీ ఏం చేసిందంటే పైకి వచ్చింది, మళ్ళీ కింద పడ్డది, మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇది రివర్స్ అవుతుందండి. ఈ హై పెట్టుకుందాం, కానీ ఇంత లాస్ బియర్ చేయాల్సింది మనం. ఈ హై ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకొని బై చేస్తాం. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. ఓకే, కానీ మళ్ళీ రివర్స్ అయ్యి కింద పడ్డది అనమాట. ఇది ఒక ఫేక్ మూవ్ మార్కెట్ కావాలండి. ఇట్లాంటి మూవ్ మనం అంటే అర్థం చేసుకోలేము, మోస్ట్లీ లాసే ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. వెరీ నాయిజీ ట్రేడ్ అనమాట. ఇవాళ ట్రేడ్ చేస్తే లాసే మనకి ఇవాళ. ఓకే, ఇక్కడ సెల్ చేయలేము డాడీ. ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది కదా. ఓకే, వితౌట్ ఎనీ సపోర్ట్, బట్ స్ట్రాంగ్ అంటే ఫేక్ మూవ్ అనమాట. బేసికలీ ఒక స్ట్రాంగ్ ఫేక్ మూవ్ అనమాట. ఓకే, ఇట్లాంటి ట్రేడ్స్లో ఇట్లాంటి చార్ట్ ప్యాటర్న్స్లో ట్రేడ్ చేస్తే లాసే మనకి. సో ఇప్పుడు టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కొన్ని స్టాక్ తీసుకొని చూద్దాం. ఓకే, టాప్ గెయినర్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బాలాజీ ఎమైన్స్, నెక్స్ట్ ఆథమ్, ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర స్కూటర్స్. ఓకే, ఫస్ట్ బాలాజీ ఎమైన్స్ తీసుకుందాం స్టాక్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఓకే, ఇది ఓపెనింగ్ ఫస్ట్ క్యాండిల్, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్, ఇక్కడ బై చేస్తాం. కానీ హెవీ రిస్క్, ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తుంది. కింద ఒక లెవెల్ ఉంది కదా ఇక్కడ గ్రీన్ లెవెల్, ఇది కంపల్సరీ దీన్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది, టచ్ చేయడానికి వచ్చే అవకాశం ఉన్నాయి, కానీ రాలేదు ఇది. ఓకే, ఇప్పుడు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, ఈ లెవెల్ హిట్ అయింది, ఈ లెవెల్ హిట్ అయింది, నెక్స్ట్ బ్లూ ఈ లెవెల్ హిట్ కాలేదు, కానీ అట్లీస్ట్ దాని దరిదాపులో వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ కదా. సో ఇక్కడ ఇది చూస్తే మనకి ఒక రెడ్ గ్రీన్ రెడ్, ఇక్కడ మనం సెల్ చేస్తాం. సెల్ చేసినా కానీ ఇది ఇక్కడ టచ్ కాలేదు, సెల్ చేసినాక టచ్ అవ్వాలి. ఈ టచ్ అయ్యారు కింద బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు, కానీ అది రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఇంకా లాస్ట్లో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇంకా ఎగ్జిట్ అయిపోతాం. మనకి ఇంకా పైన లెవెల్ ఏం లేదు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే, ఎగ్జిట్ అయిపోవాలి కూడా. ఓకే, ఏదో నో ప్రాఫిట్ నో లాస్ బ్రేక్ ఈవెన్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ మహారాష్ట్ర స్కూటర్స్, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్, ఇంకో పెద్ద గ్రీన్ క్యాండిల్. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఈ క్యాండిల్ ఫామ్ అయినాక ఇంకో క్యాండిల్ మనం వెయిట్ చేస్తాం కన్ఫర్మేషన్ కోసం. ఇది కావాలని పెద్ద క్యాండిల్ ఇచ్చింది, ఇక్కడ టచ్ అయింది లెవెల్, పైన లెవెల్. బట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ క్యాండిల్కి మిడ్లో ఇక్కడ రాగానే బై చేస్తాం మనం. ఓకే, అందుకే వచ్చింది కూడా ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మనకి ఓకే ఈజీగా టార్గెట్ రీచ్ అయిపోయింది, నెక్స్ట్ పైన టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాం. డిక్సాన్, అశోక బిల్కాన్, వోడాఫోన్ ఐడియా. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్, ఇక్కడ చాలా ఈజీ ట్రేడ్. ఒక రెడ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ. ఓకే, ఒక పిఈ బై చేస్తాం లేదా సెల్ చేయొచ్చు మనకి స్టాక్ అనేది. నెక్స్ట్ ఈజీగా ఈ లెవెల్ హిట్ అయిపోయింది చూసారా, నెక్స్ట్ లెవెల్ కూడా ఈజీగా హిట్ అయిపోయింది. వెరీ టెన్షన్ ఫ్రీ ట్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అశోక బిల్కాయిన్, ఇది కూడా ఈజీ ట్రేడే. 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి, రెడ్ పడ్డాయి మనకి క్యాండిల్స్, సెల్ చేసేస్తాం. ఇక్కడ బ్లూ దగ్గర, ఇక్కడ గ్రీన్ దగ్గర హిట్ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ తర్వాత కింద కూడా వచ్చింది, మనం ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. సో నెక్స్ట్ వోడాఫోన్ స్టాక్ అనుకున్నాం, కానీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూడాము. వోడాఫోన్ 10 రూపీస్ స్టాకే కదా, పెద్ద దానంతా ఏముండదు కాసు. ఇక్కడ చూసారా, ఈ 2 లెవెల్స్ బ్రేక్అవుట్ అయినాక మనం డెసిషన్ తీసుకుంటారు. ఈజీగా బ్రేక్అవుట్ అయింది, రెడ్ పడ్డది, క్లియర్ ట్రెండ్ కిందికి వెళ్తున్నాను. ఇక్కడ సెల్ చేస్తాం, సెల్ చేసినాక గ్రీన్ హిట్ అయింది, బ్లూ హిట్ అయింది, బ్లూ కింద కూడా వెళ్ళింది, ఇంకా బ్లూ కింద అబ్బో చాలా దూరం వెళ్ళింది. అది మంచి ట్రేడ్ ఇవాళ. ఓకే, ఈజీ ట్రేడ్. సో అదండి ఇవాళ ట్రేడ్ వీడియో. 1 మినిట్ టైం ఫ్రేమ్ చూసారు కదా, ఎలా ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ సైకాలజీ, ఎలా ఫ్యాక్టర్ ప్లే అవుతుంది ఏంటి అనేది ఇలా మన డైలీ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.